చాలా చాలా క్లియర్ కట్గా ప్రజాస్వామ్యతంగా జరిగిందని చెప్తున్నారు. ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఇన్ని ఆరోపణలు చేస్తుంది వైసీపీ, నిరూపించడానికి లేకపోతే ఓటమిని అంగీకరించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలని చెప్తుంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. సో నెక్స్ట్ వైసీపీ పార్టీ ఏం చేయబోతుంది? మీరు అన్నట్లు రిగ్గింగ్ చేసో లేకపోతే ఏజెంట్లు వారిని పెట్టుకుని చేసినటువంటి సందర్భాలు ఉంటే వైసీపీ నిరూపించగలదా? ఇక్కడ ఒకటేనండి ఉదాహరణ, ఇక్కడ ఎన్నికల్లో అక్రమాలు కానీ రిగ్గింగ్ కాకపోతే ఎలక్షన్ కమిషన్ కేవలం 2 పోలింగ్ స్టేషన్లో మరలా రీపోలింగ్ కి ఎందుకు ముందుకు వచ్చింది అనేది మనం ప్రశ్నించుకోవాలా. ఈ కూటమి నాయకులు చెబుతున్నటువంటి అబద్ధాలకు ఏదైతే వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితికి ఉదాహరణ అంటే 2 పోలింగ్ బూతుల్లో ఎందుకు ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ఇచ్చింది? మేము ఒత్తిడితో మేము 15 పోలింగ్ స్టేషన్ పులివెందుల జడ్పీకి సంబంధించి మరలా రీపోలింగ్ చేయమని చెప్పి అడిగాం. ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించాం. కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టులో కూడా దీని మీద న్యాయమూర్తులు ఆర్గ్యుమెంట్స్ విన్నారు. దీని మీద తదుపరి మేము సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటానికి వెళ్తాం. మరలా ఎన్నికలు జరిగి కేంద్ర బలగాలతో కనుక అక్కడ ఎన్నిక జరిగిన వీళ్ళ యొక్క దుర్మార్గాలన్నీ బయటపడతాయి, వీళ్ళ యొక్క అక్రమాలు బయటపడతాయి, వీళ్ళ యొక్క రిగ్గింగ్ కానీ వీళ్ళ యొక్క దొంగ ఓట్ల విధానం కానీ ఇవన్నీ కూడా దుర్మార్గంగా పోలింగ్ బూతులను పోలింగ్ స్టేషన్లు మార్చినటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా న్యాయ పోరాటం ద్వారా మేము నిలదీస్తాం. అక్రమాలను ఖచ్చితంగా ప్రజా కోర్టులో నిలబెట్టి వీళ్ళకి మరలా కూడా ప్రజల యొక్క చీత్కారాలు మొదలయ్యి ఇప్పుడు అవి ఖచ్చితంగా కానీ ఒకటి మీరు న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని చెప్తున్నారు. వాళ్ళు క్లియర్ కట్గా మంత్రి సవిత లాంటి వారు అయితే రామారావు గారు మీరు న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని చెప్తున్నారు. కానీ మంత్రి సవిత లాంటి వారు నెక్స్ట్ పులివెందుల్లో మా పాగా వేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడం లక్ష్యంగా పెట్టుకున్నాం, అది కూడా త్వరలోనే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు సవిత గారు పగటి కళ్ళగా అంటారంటే ఆవిడ చేసేటటువంటి విధానం ఏంటంటే మనం చూస్తా ఉన్నాం. ఆవిడ అక్రమాలు అవినీతికి అంతే లేదు. ఆవిడ తెలిసినటువంటి కౌంటర్లు చూస్తా ఉన్నాం. ఆమె మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఏంటంటే పక్కం గడుపుకోవడానికి ప్రభుత్వ పెద్దల యొక్క ప్రాపకం కోసం ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. ఆవిడ కెపాసిటీ ఏంటండి? పులివెందుల్లో బాగా వేసేటువంటి కెపాసిటీ సవితకుండా ఛాలెంజ్ చేస్తున్నాను నేనైతే. నా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నారు. అంటే గతంలో ఇది టీడీపీ ఇలాకగా ఉండేది, తర్వాత మీరు మార్చుకున్నారు, మళ్ళీ జరగొచ్చేమో అన్నటువంటి ప్రోపగండ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. మీరందరూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ నాయకులు. అట్లాంటి ఇందిరాగాంధీ గారే ఓడిపోయారండి. ప్రజలు స్పష్టంగా ఎవరికైనా ఓట్లు వేయచ్చు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా మీరు చంద్రబాబు గారిని గురువుగా పెట్టుకుంటారు. మీకు కాంగ్రెస్ పార్టీ శత్రువు అని చెప్తారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు గురు శిష్యులు రాజకీయం చేస్తా ఉంటారు. చంద్రబాబు మీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో మరలా భాగస్వామి. మీది ఒక పార్టీ నీతిమాలిన మీ యొక్క విధానాలు మేము చూస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నగారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలకి దిగజారి మీరు ఈ రోజు ఇంత నీచమైనటువంటి విధానంతో ఇంకా సమర్థించుకుంటున్నారే. దీన్ని ఏమంటారు? గురువింద నీతులు చెప్తే ఎవరు వినే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా మీ యొక్క పాలనా వైఫల్యం, మీ యొక్క దుర్మార్గాలు, మీ యొక్క దురహంకార నియంత్రణతో పోకూడదని ఖచ్చితంగా ప్రజలు చేత్కరించుకొని మిమ్మల్ని నేల కట్టుబట్టేటట్టుగా మట్టి కరిచేటట్లుగా ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు. ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షిస్తారనడంలో అనుమానం లేదు. ప్రజాస్వామ్యం మీ యొక్క దొంగ సిద్ధాంతాలు, బుద్ధిబలం లేనటువంటి మాటల కంటే కూడా చాలా బలమైనది, రకరకాలుగా నిరూపితమైంది. శ్రీలంక బంగ్లాదేశ్లో ఆ యొక్క దేశాల అధినేతల్ని ప్రజలు ఆ సీటు నుంచి తరిమి కొట్టారు. ఆ పరిస్థితులు భారతదేశంలో వచ్చేదానికి కొన్ని చూపులు కనిపిస్తున్నాయి. మీరు చూసుకోండి, ముందు అది వెనక తిరిగి చూసుకోండి. బంగ్లాదేశ్ శ్రీలంకల మాదిరిగా జరగకుండా మల్లికార్జున గారు ఏం చెప్తారు? రామారావు గారు ఇతర రాజకీయ పార్టీలతో కొల్లుడై నీతిబాహమైనటువంటి చర్యలు, సిద్ధాంతాల విభేదాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కూడా మీ అధికార సీటు కోసం, ఈ యొక్క ప్రధానమంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి విచ్ఛిన్నకర రాజకీయాలు దేశం. కానీ రామారావు గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మోదీకి అనుకూలంగానే ఉంటారని ముందు నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం. మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేకపోతే పార్టీలైనా మాట్లాడుతున్నారా?
ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి విషయంలో పెద్ద మనిషి వ్యవహారం చేయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు చేస్తుంది చంద్రబాబు నాయుడికి మద్దతుగా. ఇక్కడ ఇంత అక్రమాలు జరిగితే ప్రశ్నించకుండా కేవలం ప్రధానమంత్రి సీట్ కోసం ఈయన యొక్క మద్దతు లేకపోతే మిగతా ఎంపీల మద్దతు లేకపోతే, కానీ ఖచ్చితంగా రాజకీయాల అవసరాలు ఉంటాయి, ఏ పార్టీతోనూ కలవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. చేస్తున్నారు తప్ప నీతిమయమైనటువంటి చర్యలు దిగారే తప్ప వీళ్ళ యొక్క విధానం చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారు తప్ప మేము ఈ యొక్క భారతదేశ అవినీతి కోసము, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసము ఎన్డీఏకి మద్దతు ఇవ్వలేదని మేము చెప్పట్లా. మేము ఎవరికైనా సరే అంశాల వారికి మద్దతు ఇస్తున్నాం. చాలా ప్రైవేట్ బిల్స్ పెట్టాం కదండి. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీల చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి ప్రైవేట్ బిల్ పెట్టాం కదా. రైట్ రామారావు గారు. ఒకటి సార్ రామారావు గారు ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటే మేము అడ్డుకొని ఉద్యమాలు చేసావా లేదా? రామారావు గారికి స్పష్టంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి చిన్న అంటే ప్రజలకు వ్యతిరేక నిర్ణయాల మీద భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఫైటింగ్ చేసింది. భారతీయ జనతా పార్టీ గట్టిగా ఎదుర్కొంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగస్వామ్యము ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమ పథకాలను కాపాడుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్రము రాష్ట్రం యొక్క సలహాలు సూచనలతో వారి యొక్క ప్రయోజనాలతో ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహిస్తుంది ఎప్పటికనే విషయాన్ని రామారావు గారు తెలుసుకోవాలి. ఇంకొకటి, ఈరోజు మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు. మోదీ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి రాహుల్ గాంధీ గారికి కావచ్చు, ఇంకా ఇతర ఏ నాయకులకు లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం ఉంటుంది. ఈరోజు మేము ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాం రామారావు గారికి, రాజకీయాల్లో ఎన్నికల్లో అధికారం అనేది ఎవరి చేతుల్లోనే వస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈ రోజు మీరు శ్రీలంక లాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్తున్నారు, బంగ్లాదేశ్ లాంటి. నేను ఒకటే చెప్తున్నాను, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పుల తీసుకొని రావడంతో పాటు ఇక్కడ కేవలం ప్రజా సంక్షేమ పథకాల పేరుతో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చేయలేదు. ఈరోజు ప్రస్తుత ప్రభుత్వము అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళ్ళతో ముందుకెళ్తుంది. ఇది ఓర్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వంపై ఈరోజు అవాకు చెవాకులు పెడుతున్నారు. నేను ఒక్కటే రామారావు గారికి స్పష్టంగా చెప్తున్నాము, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మీ సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం కలిసి చేద్దామని చెప్పేసి ఒకటి అనుకుంటాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాజకీయాల్లో సీట్లు ఒకసారి పెరగొచ్చు, తగ్గొచ్చు.